మీరు ఏ సినిమాలు చూద్దాం సంక్రాంతికి ఏ సినిమాలు చూద్దాం అనుకుంటున్నారు? Actually, I'm fan of Mahesh Babu. మహేష్ బాబు. మరి మహేష్ బాబు మూవీ లేదు, ఏ సినిమాలు చూద్దాం అనుకుంటున్నారు? మరి మూడు వస్తున్నాయి. Venkatesh movie. సంక్రాంతికి వస్తున్నాం. Yes. సంక్రాంతికి వస్తున్నాం. That is good movie. We'll watch. పండగకి మూడు సినిమాలు వస్తున్నాయి, తెలుసా మీకు? తెలుసండి. ఏ సినిమాలు చూద్దాం అనుకుంటున్నారు? నేనైతే హౌస్ వైఫ్ కదండి, ఇంటికి అక్క వాళ్ళు అందరూ వస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేయడమేనండి ఇంట్లో ఉండి. సినిమాలు చూద్దాం అంటే ఏ సినిమాలు చూద్దాం అనుకుంటున్నారు? సంక్రాంతికి వస్తున్నాము, డాకు మహారాజు, గేమ్ చేంజర్. వెంకటేష్ గారు సినిమా చూద్దాం అనుకుంటున్నానండి, కామెడీగా ఉంటది కదా ఆయన పిక్చర్స్ అయితేని. సినిమాల గురించి చెప్పండి, మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. ఆల్రెడీ గేమ్ చేంజర్ మార్నింగ్ వెళ్ళాం 4 o'clock కి, మూవీ బాగాలేదు. ఐ థింక్ సంక్రాంతి వస్తున్నాం అండ్ డాకు మహారాజ్ బెటర్ అనిపిస్తుంది. కొంచెం స్టోరీ పరంగా మాకు అసిస్టెంట్ డైరెక్టర్ తెలుసు కాబట్టి కొంచెం స్టోరీలు అనేది బాగుందంట. సో ఇదైతే బాగాలేదు, మార్నింగ్ 4 o'clock వెళ్ళాం. ఏంటి గేమ్ చేంజర్ ప్రాబ్లం ఏంటి అందులో ఏంటి? యాక్చువల్లీ రొటీన్ స్టోరీ విత్ తన ఓల్డ్ మీరు పాత 4 మూవీస్ చూస్తున్నారంటే తనవి రీసెంట్ భారతీయుడు ఒకటి, మీరు ఓల్డ్ చూస్తే అవన్నీ ఒక 4-5 కలిపేసి తీసారు. ఇది నీకు అంటే పాటలు రామ్ చరణ్ యాక్షన్ ఎలా ఉందండి? పాటలు కూడా ఒకటి ఆల్రెడీ కట్ చేశారు. యాక్చువల్లీ ఆ సాంగ్స్ టైమింగ్ లేని సాంగ్స్ అవి, యాక్చువల్ స్టోరీకి టైమింగ్ లేని సాంగ్స్ అది. రామ్ చరణ్ డాన్సులు డాన్స్ ఓకే, యాక్చువల్లీ తను గ్లోబల్ స్టార్ కదా, తనకి స్టోరీ సెట్ అవ్వదు. అంత మంచి యాక్టర్ ని కమెడియన్ ఎందుకు చూపించారు ఎవరికి అది అర్థం కాలేదు. నీ పేరేంటమ్మా? Tejaswini. తేజస్విని హైదరాబాద్ లో నువ్వు ఎక్కడ ఉంటున్నావు? Madhapur. సినిమాలు వస్తున్నాయి, మూడు సినిమాలు తెలుసా నీకు? సినిమాలు గేమ్ చేంజర్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నా, సంక్రాంతికి వస్తున్నాం, ఇంకొకటి బాలే. డాకు మహారాజ్. ఎస్, ఏ సినిమాలు చూద్దాం అనుకుంటున్నావు? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్, ఇంకా సంక్రాంతికి వస్తున్నా. సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజ్ కూడా చూడు బాగుంటదని చెప్తున్నారు. అయితే సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి తెలుసా మీకు? ఏ సినిమాలో? గేమ్ చేంజర్, గేమ్ చేంజర్, ఇంకా డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఏ సినిమాలు చూద్దాం అనుకుంటున్నారు? మూడు వెళ్తారు. ఓకే, 3 days 3 plans. సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్నాయి కదా, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాము, గేమ్ చేంజర్. ఏ సినిమాలు చూస్తావు? ఏమో ఫ్యామిలీతో అయితే గేమ్ చేంజర్ కి వెళ్దాం అనుకుంటున్నాం, చూడాలి అప్పుడు అందరికి ఏది ఇష్టమైతే దానికే వెళ్దాం. సంక్రాంతి ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నావు? సంక్రాంతి ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ సినిమాలకి వెళ్ళి అలా క్రికెట్ ఆడుకుంటాం. గేమ్ చేంజర్ దిగిందిగా, గేమ్ చేంజర్. గేమ్ చేంజర్, ఇంకేం సినిమాలు చూద్దాం అనుకుంటున్నావు? డాకు మహారాజ్ ఉంది అది, ఈ రెండు మూడు చూద్దాం. మరి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి తెలుసా మీకు? ఏ సినిమాలు? గేమ్ చేంజర్, డాకు మహారాజ్, నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం. ఏ సినిమాలు చూద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ యాక్చువల్గా మూడు చూస్తామండి. యాక్చువల్గా ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ పీకే సార్. పవన్ కళ్యాణ్, చెప్పండి పవన్ కళ్యాణ్ గురించి ఏంటి, ఎలా ఉందంటారు పవన్ కళ్యాణ్? మా పక్క కాన్స్టిట్యూషన్, మా పక్క కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఆయన చేసిన దానికంటే అక్కడ ఇంకా ఉండి ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పటికైతే నేను చూసిన ఒక లాస్ట్ 2 months బ్యాక్ కూడా వెళ్ళా, నేను దసరాకు కూడా వెళ్ళా. ఇప్పటికి కూడా చాలా వేరియన్స్ ఉంది. ఇప్పుడు ఇంకా వెళ్ళి చూడాలి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మా కాకినాడ నుంచి పిఠాపురం నుంచి వెళ్తుంటాయి బస్సెస్ వైజాగ్. సో ఇప్పుడు ఆల్రెడీ బస్ స్టాండ్లో కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అంటే ఊర్లో అంతకుముందు పిఠాపురం ఊర్లోకి వచ్చి వెళ్ళేవి, ఇప్పుడు బయట నుంచి వెళ్తున్నాయి అన్నమాట. అక్కడ కూడా బస్ కాంప్లెక్స్ అరేంజ్ చేస్తారు. నీ పేరేంటమ్మా? ఝాన్సీ. ఏ ఊరు వెళ్తున్నావు? వైజాగ్. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు? ఇప్పుడు మాదాపూర్లో ఉంటున్నాను, జాబ్ సర్చ్ కోసం వచ్చాను, ట్రైనింగ్ తీసుకుంటున్నా ప్రెసెంట్. ట్రైనింగ్ తీసుకుంటున్నావు అంటే ట్రైనింగ్ నీకు ఒక జాబ్ వస్తే నెలకి ఎంత కావాలి నీకు? స్టార్టింగ్ ఎవరికి ఎంత అవసరమో ఒక 25 అలా చాలు, ఒక మంత్కి 25,000 అలా వచ్చేలాగా. మరి సంక్రాంతికి వైజాగ్ వెళ్తాం కదా, ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నావు? ఎలా స్పెండ్ చేస్తాం? ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాము, ఫ్యామిలీ అంతా వస్తారు. సంక్రాంతి కదా, ఇంకా ఎక్కువ ఫ్యామిలీతో ఉండి మంచిగా వంటలు వండుకొని బాగా స్పెండ్ చేస్తాం. ఇంకా కోళ్ళు పందాలు అవి పడితే వాటికి కూడా వెళ్తాం. తర్వాత నీకు పెళ్లి చేయాలనుకుంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా, అమ్మ నాన్నలు చూసిన అబ్బాయిని చేసుకుందాం అనుకుంటున్నావా? ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. ప్రేమించే. ఎటువంటి అబ్బాయి కావాలి నీకు? ఎటువంటి అబ్బాయి కావాలా? బాగా అర్థం చేసుకోవాలి, బాగా డబ్బులు తర్వాతైనా సంపాదించుకోవచ్చు, ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. డబ్బుల తర్వాత ఇద్దరం కలిసి సంపాదించుకుంటాం, అంతే, ఇంకేమొద్దు. బాగా చూసుకొని రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఇంతవరకు నిన్ను ఎవరన్నా నిన్ను ప్రేమించారని అన్నవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది?
ఏమో ఇప్పుడు నేను లెక్క పెట్టలేను అవన్నీ. మరి వాళ్ళకి తప్పించుకున్నావా లేకపోతే ఓకే చెప్పేసావా? ఇప్పుడు ప్రపోజ్ చేసిన వాళ్ళందరికీ ఓకే చెప్పం కానీ ఎవరో ఒకరు నచ్చుతారు కదా వాళ్ళకి చెప్తాం. అంటే నీ గురించి ఏమంటారు అంటే ఎలా చెప్తారు? నిన్ను ప్రపోజల్ అంటే ఎలా చెప్తారు వాళ్ళు? ఏం చెప్తారు వచ్చి ఐ లవ్ నువ్వు అంటే నాకు ఇష్టం లేదా ఐ లవ్ యూ అని చెప్తాను. అంటే అలా కాదు, నీ కళ్ళు బాగున్నాయి, నీ ఒళ్ళు బాగుంది, అలా సినిమాలో డైలాగులు ఎవరు చెప్పరు బయట. జెన్యూన్ గా వచ్చి చెప్తారు అంతే, నువ్వు అంటే నాకు ఇష్టం అని. నిజంగా చెప్పు, నీకు మనసులో ఎటువంటి అంటే మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా చూసాను, అల్లు అర్జున్, ఇటువంటి టైంలో ఒక సుమారుగా ఎలా ఉంటే బాగుంటుంది అంటావు? హీరోస్ లో ఏం అవసరం లేదు, నార్మల్ ఎలా ఉంటే నాకు నచ్చినట్టు ఉంటే చాలు. నీకు నచ్చినట్టు ఉండాలి. నీ మాట అతను వినాలా, అతని మాట నువ్వు వింటావా? ఒకరి మాట ఒకరు వినాలి ఎప్పుడైనా సరే. మ్యూచువల్ గా రెస్పెక్ట్, మ్యూచువల్ రిలేషన్షిప్ అప్పుడే బాగుంటది. ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువ తొందరగా మ్యారేజ్ చేసుకోవట్లేదు మా, ఎందువల్ల అంటావు? జాబ్ చేయాలి ఫస్ట్, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవ్వాలి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఆ తర్వాత ఏదైనా మ్యారేజ్ అని రిలేషన్షిప్ అని స్టార్ట్ చేయాలి. అందుకని లేట్ గా చేసుకుంటున్నారు. మరి నీ మ్యారేజ్ కి నన్ను పిలవాలి, నన్ను తప్పకుండా పిలుస్తాను. మీ పేరేంటండి? నా పేరు చంద్రశేఖర్ అన్న, చందు అంటారు అందరు. చందు. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు మీరు? మాదాపూర్. ఏం జాబ్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్. మరి ఇప్పుడు సంక్రాంతికి ఏ ఊరు వెళ్తున్నారు మీరు? వైజాగ్. వైజాగ్. ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు సంక్రాంతికి? ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ కూడా కలిసి చాలా రోజులు అయింది, వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అంటే కోడి పందాలు తర్వాత అంటే ఏమి వంటలు ఎన్ని ఉన్నాయా? మా సైడ్ ఏ ఉండవన్నా, అన్నీ మనకి బ్యాన్ మా దగ్గర. ఏదో ఇల్లీగల్ గా పెట్టుకుంటే అవుతుంది కానీ మా దగ్గర ఉండదు, వైజాగ్లో ఏమి ఉండదు. వెళ్ళి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇంకా బీచ్లో చూసుకోవడం, ఇంకా అంతే, ఇంకేముండదు. మరి మ్యారేజ్ ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు? ఏ సంవత్సరంలో? ఇంకా నేను చిన్నపిల్లని అన్న, ఇంకా చాలా టైం ఉంది. చిన్నపిల్లవాడివి అంటే ఏ సంవత్సరం? 2025. ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నావు? 2030 అలా అన్న. 2030. ఎటువంటి అమ్మాయి కావాలి? ఎటువంటి అమ్మాయి? గుడ్ క్వాలిటీస్, ఏదైనా గుడ్ క్వాలిటీసే కదన్నా. మంచి అమ్మాయి కావాలన్నా. ఎవరైనా ఇంకా అదే కోరుకుంటారు, ఇంక దానికంటే ఇంకేముంటది. ఇప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు ఏమన్నా? చేస్తున్నా. ఎంత వస్తుంది పర్ మంత్? ఎంత వస్తుంది? 30,000 వస్తుంది. నీ ఎక్స్పెక్టేషన్ ఉందా నెలకి ఇంత రావాలని ఉందా? ఆబ్వియస్లీ ఉంటాయి కదన్నా. మరి ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గురించి చెప్పగలవా? పాలిటిక్స్ నాకు తెలియదు అన్న పెద్దగా. పవన్ కళ్యాణ్ గురించి కానీ చెప్పగలవా? రోడ్లు వేస్తారంటే బాగా అక్కడ. తెలియదన్న, పాలిటిక్స్ కోసం తెలియదండి. నీ పేరేంటమ్మా? శాన్వి. శాన్వి. నువ్వు ఏ ఊరు వెళ్తున్నావు? ఒంగోల్. ఒంగోలు వెళ్తున్నావు. హైదరాబాద్ లో ఏం చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాస్. డాడీ మమ్మీ ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా? నాన్న చేస్తున్నారు, అమ్మ చేయట్లే. నాన్న దేంట్లో చేస్తున్నారు? నాన్న సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. నాన్నకి మరి జీతం ఎంత వస్తుంది నెలకి? ఏమో ఏమో. మరి అమ్మా నాన్నలో ఇద్దరు ఎవరంటే ఇష్టం నీకు? ఇద్దరు ఇష్టం. మరి నీకు తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడు పేరు? శ్రీవేద్. మరి తమ్ముడితో ఫైటింగ్ చేస్తుంటావా? తమ్ముడితో చేస్తా. ఏ విషయంలో చేస్తావు? నా దగ్గర నుంచి లాక్కుంటాడు, అన్ని లాక్కుంటాడు. మరి సంక్రాంతికి వెళ్తున్నావు కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు ఒంగోలులో? ఆడుకుంటా అమ్మమ్మతో, బీచ్కి వెళ్తా, ఎగ్జిబిషన్కి వెళ్తాం. సినిమాలు ఏమొస్తున్నాయి? సినిమాలు ఏం చూస్తావా? సినిమాలు చూడను. మరి టీవీలో నీకు ఏమి ఇష్టం? ఏ ప్రోగ్రామ్ చూస్తావు టీవీలో? టీవీలో చిన్నపిల్లలవే చూస్తా ఎక్కువగా. నిక్ జూనియర్ లాంటివి చూస్తా. మరి చిన్నపిల్లలందరూ సెల్కి అలవాటు పడిపోతున్నారు, పర్వాలేదా? లేకపోతే అలవాటు లేకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? బుక్స్ చదువుతా. బుక్స్ చదువుతావా? వెరీ గుడ్.